9 power 6 plus 7 divided by 8. 9 power 6 plus 7 divided by 8. ఇక్కడ చూడండి సార్, లాజిక్ సపరేట్గా మనం సపరేట్గా చేసుకుంటూ వెళ్దాం. 8 ఒకట్ల 8, శేషం 1. 1 పవర్ ఎనీథింగ్ 1. 1 ప్లస్ 7 డివైడెడ్ బై 8. 1 ప్లస్ 7 అంటే 8. 8 డివైడెడ్ బై 8, శేషం ఎంత? 0. 8 డివైడెడ్ బై 8, శేషం ఎంత? 0. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 8 ఒకట్ల 8, ఇక్కడ శేషం 1. 1 పవర్ ఎనీ నంబర్ 1. 1 ప్లస్ 7 8. 8 డివైడెడ్ బై 8, శేషం ఎంత? 0. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 0. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 0. ఈ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నేను ఇంకొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ వేస్తా అన్నాను, ఇక్కడ వేసుకుంటున్నాను సార్. సపోజ్గా ఇది మనకు ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్. 1998 ఇంటూ 1999 ఇంటూ 2000 డివైడెడ్ బై 7. 1998 ఇంటూ 1999 ఇంటూ 2000 డివైడెడ్ బై 7, శేషం ఎంత? ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మనం ఒక్క వాల్యూ తెలుసుకుంటే చాలు, రైట్, మిగతాదంతా వచ్చేస్తుంది. దీన్ని డివైడ్ చేద్దాం. 7 2s are 14, 59. 7 8s are 56, 38. 7 5s are 35, 3. ఫస్ట్ దానికి 3 వచ్చింది. 1999 అనేది 1998కి ఎక్కువ, 1 ఎక్కువ, కాబట్టి ఇది 4. ఇది దీనికంటే 1 ఎక్కువ, 5 డివైడెడ్ బై 7. డివైడెడ్ బై 7. 1998 7 2 14, 59. 7 8 56, 38. 7 5 35, దీని శేషం 3. ఇది దీనికంటే 1 ఎక్కువ, 4. ఇది దీనికంటే 1 ఎక్కువ, 5. 3 4 12, 12 5 60. 60 డివైడెడ్ బై 7. 7 8s are 56. ది క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? శేషము 4. 7 8s are 56. ఆన్సర్ ఎంత సార్? 4. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? 7 2 14, 59. 7 8 56, 38. 7 5 35. ఇది 3, ఇది ఒకటి పెరిగింది 4, ఇది ఒకటి పెరిగింది 5. 3 ఇంటూ 4 ఇంటూ 5. 3 4 12, 12 5 60. 60 డివైడెడ్ బై 7. 7 8 56, శేషం 4. ఇది చూడండి సార్. 43 పవర్ 101 ప్లస్ 23 పవర్ 101 డివైడెడ్ బై 66. 43 పవర్ 101 ప్లస్ 23 పవర్ 101 డివైడెడ్ బై 66. 66 ఒకట్ల 66, దీని నెగటివ్ శేషం ఎంత? -23 పవర్ 101 ప్లస్ 23 పవర్ 101. ఇది క్యాన్సల్ అయితే ఆన్సర్ ఎంత? 0. 66 ఒకట్ల 66, నెగటివ్ శేషము -23. -23 పవర్ 101 ప్లస్ 23 పవర్ 101, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0. ఇటువంటి పలు రకాల క్వశ్చన్లు నేను ఇక్కడ పెట్టాను సార్. ప్రతి ఒక్క క్వశ్చన్ని దయచేసి క్లాస్ వినేటప్పుడు నోట్స్ పెన్ను తీసుకొని నాతో పాటు సాల్వ్ చేస్తూ ఉండండి. మీకు ఒక మెథడ్ తెలుసు, మేబీ ఆ ప్రాబ్లంలో నేను ఇంకో మెథడ్ చెప్తానేమో. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 4 పవర్ 1012 చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. 4 పవర్ 1012 డివైడెడ్ బై 7. 4 పవర్ 1112 డివైడెడ్ బై 7, దీని శేషం ఎంత? 4 పవర్ 1012 డివైడెడ్ బై 7. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే, రైట్, 4 ఏ పవర్ 7 తోటి డివైడ్ చేస్తే నాకు 1 వస్తుంది సార్. 4 పవర్ 1 డివైడెడ్ బై 7, 4 కాదు. 4 స్క్వేర్ డివైడెడ్ బై 7, 4 స్క్వేర్ అంటే 16. 7 2 14, శేషం 2 కాదు. సో 4 క్యూబ్. 4 క్యూబ్ గనక చేస్తే 4 క్యూబ్ 64. 7 9 63, శేషం 1. సో 3 3s are 9, 11.
3 3s are 9, 22, 3 7s are 21 into 4 power 1 divided by 7. ఇది అందరికీ అర్థమైందా? 4 క్యూబ్ పవర్ 3 మూళ్ళ 9 11, 3 మూళ్ళ 9 22, 3 ఏళ్ల 21 శేషం. 4 క్యూబ్ 64, 64 డివైడెడ్ బై 7, 7 9ల 63 శేషం 1, 1 into 4 4, 1 into 4 4. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 4. సార్ ఇక్కడ మెయిన్ లాజిక్ ఏంటంటే 4 పవర్ ఏ నంబర్ 7 తోటి డివైడ్ చేస్తే 1 వస్తుందో చూసుకోండి. 4 క్యూబ్ పవర్ 3 3s are 9, 11, 3 3s are 9, 22, 3 7s are 21, 4 క్యూబ్ పవర్ 337, 64 డివైడెడ్ బై 7, 7 9ల 63 శేషం 1, 1 into 4. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 4. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్. 7 పవర్ 84 డివైడెడ్ బై 342, 7 పవర్ 84 డివైడెడ్ బై 342. ఎలా చేస్తాం సార్? మనము 7 పవర్ ఏ నంబర్ బై డివైడెడ్ బై 340. ఇక్కడ మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ మనకు ప్లస్ ఆర్ మైనస్ 1 రావాలి సార్. ప్లస్ ఆర్ మైనస్ 1 రావాలి. ఇది మొత్తం కాన్సెప్ట్. న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లస్ ఆర్ మైనస్ 1 రావాలి. సో ఆ కాన్సెప్ట్గా చూసుకుంటే 7 స్క్వేర్ 49, 7 క్యూబ్, 7 క్యూబ్ పవర్ 28 డివైడెడ్ బై 348, డివైడెడ్ బై 348. 7 క్యూబ్ అంటే 343. అంటే ఇది ఏమవుతుంది సార్? 343 పవర్ 28 డివైడెడ్ బై 342. 342 1s are 342 శేషం 1. 1 పవర్ ఏదైనా సంఖ్య ఆన్సర్ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 1. ఈ మొత్తం కాన్సెప్టల్ ఇదే సార్. న్యూమరేటర్ పవర్ ఎక్స్ డివైడెడ్ బై డినామినేటర్ ప్లస్ ఆర్ మైనస్ 1 రావాలి. 7 క్యూబ్ వేసామనుకోండి 343, 342 గనక 343ని డివైడ్ చేస్తే మిగిలిన శేషం ఎంత? 1. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 1. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? లాస్ట్ 5-10 నిమిషాల నుంచి మనము శేషం రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాము. అందరికీ క్లియర్గా ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.